సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ మాఫియాపై మెదక్ ఎన్ఫోర్స్మెంట్ బృందం మెరుపుదాడి నిర్వహించి అత్యంత శక్తివంతమైన హైడ్రోపోనిక్ గంజాను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా చరిత్రలో ఈ రకమైన మత్తు పదార్థం పట్టుబడడం ఇదే తొలిసారి కావడం విశేషం. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ షాన్బాజ్ కాథిం ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. మెదక్ డీసీ జె హరికిషన్ పర్యవేక్షణలో ఏసీ జి శ్రీనివాసరెడ్డి మరియు అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసరావు నేతృత్వంలో బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఈ రోజు తెల్లవారుజామున మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద గోవా నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయగా కేరళకు చెందిన బ్రెయిన్ బాబు అనే వ్యక్తి వద్ద 86 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి లభ్యమైంది. నిందితులు వృత్తిరీత్యా ఈవెంట్ ఆర్గనైజర్గా పనిచేస్తూ పార్టీల కోసం ఈ మత్తు పదార్థాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆపరేషన్లో పాల్గొన్న అధికారులు సిఐ బి గాంధీనాయక్, ఎస్ఐ బి యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎండి అలీం, కానిస్టేబుల్ అమ్మత్తుల్ కరీం, రామారావు నాయక్, ఎం గోపాల్, వివేక్ ముజ్మిల్, వి కావ్యశ్రీ పాల్గొన్నారు. ఫిబ్రవరి 2026 నాడు ఎన్ఫోర్స్మెంట్ మెదక్ వాళ్ళు సంగారెడ్డి జ్యుడిషియల్లోని కంకోల్ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగినది. గోవా టు హైదరాబాద్ వస్తున్న బస్సులో తనిఖీలు చేయగా కేరళకు చెందినటువంటి బ్రియాన్ బాబు అనే ఈవెంట్ మేనేజర్ వ్యక్తి వద్ద తనిఖీలు నిర్వహించగా అతని వద్ద హైడ్రోపోనిక్ గాంజా దొరకడం జరిగింది. అది మనకి 86 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోపోనిక్ గాంజా అతని వద్ద లభించడం జరిగింది. అతను హైదరాబాద్లో ఈవెంట్స్లో దీనిని సప్లై చేస్తున్నగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క గాంజాయి యొక్క విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ యొక్క రైల్లో ఎన్ఫోర్స్మెంట్ మెదక్ జిల్లా చెందినటువంటి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగినది.